అభయ ఆపన్నుల పాలిట హస్తం సుదీర్ఘ సేవా మార్గంలో వేలాది మంది అభాగ్యులకు అభయ ఫౌండేషన్ ఎన్నో రకాలుగా సేవలందిస్తుంది. చిన్నారుల దగ్గర నుంచి యువత, మహిళలు, వృద్ధులు, అనాథల వరకు అందరికీ మేమున్నామంటూ చేయూతనిస్తుంది. 18 ఏళ్ల ప్రస్థానంలో వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన అభయ ఫౌండేషన్ 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే 16కు పైగా రాష్ట్రాలకు విస్తరించిన అభయ ఫౌండేషన్ సేవలు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించాలని కృషి చేస్తుంది. అభయ ఫౌండేషన్ సుదీర్ఘకాలంగా ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, యువత సాధికారత రంగాల్లో నిరంతర సేవలు అందిస్తోంది. నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరాలు, వృద్ధుల సంరక్షణ, నిరుద్యోగులకు టైలరింగ్, కంప్యూటర్, డ్రైవింగ్, బ్యూటీషియన్ వంటి ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా 25,000 మందికి పైగా జీవితాల్లో వెలుగులు నింపింది. గ్రామీణ పేద విద్యార్థులు, ఏ ఆసరాలేని పిల్లలకు ఉన్నత చదువులకయ్యే ఖర్చులు భరించడం, 400కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాల అవగాహన సదస్సులు నిర్వహించడంలో సఫలీకృతమైంది. హైదరాబాద్ శివారు రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో కొలువై ఉన్న అభయ ఆనంద నిలయం కేంద్రంగా దేశవ్యాప్తంగా సేవలందిస్తూ లక్షలాది మందిలో చైతన్యం నింపుతోంది. ఇబ్రహీంపట్నం వద్ద నెలకొల్పిన ఈ ఫౌండేషన్ విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సాధికారత కార్యక్రమాల ద్వారా నిరుపేద విద్యార్థులు, ఆసరాలేని యువత, మహిళలను మరింత శక్తివంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళుతోంది. అత్యంత వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం, స్థిరమైన మార్పు సృష్టించడంపై దృష్టి సారించి ఎన్నో మైలురాళ్లు అధిగమించింది. ఈ క్రమంలో 19వ వసంతంలోకి అడుగుపెట్టిన అభయ ఫౌండేషన్ తాజాగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంది. రేపటి తరం బాగుండాలంటే విద్యార్థుల్లో మానవతా స్పృహ కలగాలి. అందుకోసం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులకు భారతదేశ నాయకుల త్యాగాలు, సేవల గురించి సంస్కార పాఠాలు అందించే ప్రయత్నం చేస్తోంది. గ్రామీణ నేపథ్యంలో పేద విద్యార్థులపై నిరంతరం అభయ ఫౌండేషన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సంస్థ వ్యవస్థాపకులు బాలచంద్ర సుమ్కు వెల్లడించారు. అభయ 18-19 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు చూశాము, ఎన్నో చేదు నిజాలు కూడా చూశాము. కారణం ఏంటంటే ఈ ప్రస్థానంలో మేము తెలుసుకున్నది నేను సైతం ప్రపంచ అగ్నికి సమిధనొక్కట ఆహుతవుతానన్నట్టుగా మనం ఏం చేయొచ్చు, సమాజానికి మన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏ విధంగా చెయ్యి అందించవచ్చు అనేది మనం చేస్తున్నామండి. గత 2 దశాబ్దాలలో సుమారు ఒక 20 లక్షల మందికి సేవ చేసి ఉంటామండి, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. ప్రధానంగా కరోనా సమయంలో 2 ఏళ్ల పాటు సుమారు 10 లక్షల మందికి హెల్ప్ చేశాం. ఎక్కడ వీలవుతే అక్కడ, కెలామిటీ అయితే అక్కడ మనం చేయూతనందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించిన బాలచంద్ర సుమ్కు వృత్తిరీత్యా కంపెనీ సెక్రటరీ, దృఢ విశ్వాసంతో మానవతావాది. చిన్నప్పట్నుంచే క్రమశిక్షణ, వ్యక్తిత్వం, కరుణ, దయ, ప్రేమ, సేవ అనే బలమైన విలువలతో రూపుదిద్దుకున్నారు. స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, శ్రీ సత్యసాయిబాబా ఆదర్శాల నుంచి ప్రేరణ పొంది 2006లో తన వ్యక్తిగత పొదుపు ఉపయోగించి అభయ ఫౌండేషన్ స్థాపించారు. వినయపూర్వకమైన ప్రయత్నంగా ప్రారంభమైన ఈ సంస్థ విద్య, వైద్యం, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారత, మానవతావాద రంగాల్లో పనిచేసే రాజకీయేతర సేవా ఆధారిత సంస్థగా పరిణామం చెందింది. అనాథ వృద్ధులను ఆదుకోవడం, ఆహార పంపిణీ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన, గ్రామీణ క్రీడలు ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. దక్షిణాదిలో 4 క్యాంపసులు స్థాపించి వేలాది మంది నిరుద్యోగ గ్రామీణ యువతకు నైపుణ్యాల శిక్షణ, ఉపాధి కల్పనకు ఊతం అందించారు. టైలరింగ్, బ్యూటీషియన్లో శిక్షణనిచ్చి మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దారు. నేను వచ్చేసి బ్యూటీషియన్ నేర్చుకుంటున్నా సార్. ఇక్కడ చాలా బాగుంది. ఐబ్రోస్, వ్యాక్స్, పెడిక్యూర్ చాలా నేర్చుకుంటున్నాను సార్. ఇలాంటివి నేర్చుకోవాలనేసి ఇంట్రెస్ట్ ఉండే, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇక్కడ వాతావరణం చూసిన తర్వాతకి కూడా నాకు చాలా మంచిగా అనిపించింది సార్. నాకు కూడా ఏదన్నా ఒకటి మంచి సాధించాలని పట్టుదల కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ బ్యూటీషియన్ వర్క్ మంచిగా నేర్చుకొని మా అమ్మకు నిలబడి ఈ అబ్బాయి కూడా కొంచెం సహాయం చేయాలని నేను అనుకుంటున్నా. కొంతమందికి ఫ్రీగా కూడా నేర్పించాలనుకుంటున్నా. ఫేషియల్ చేయడం వంటివి అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంట్లో నాకు అంటే ఇంటి పనుల వరకే తెలుసు, బయట ఖర్చులు ఏంది, ఇంట్లో ఎట్లా తెస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది తెలీదు. ఇక్కడికి
ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ గురువు గారు చెప్పడం వల్ల నాకు తెలిసింది. ఎంత దూరమైనా సరే కానీ అభయ ఎప్పుడైనా సహాయం చేస్తుందని అర్థమైంది. ఇక్కడ హైదరాబాద్లో చెల్లెలు మనవాడు ఉన్నాడు. వాడి దగ్గరికి వస్తే వాళ్ళ ఇల్లు గల్ల అయినా ఇక్కడ దారి చూపిండు. ఈ మహానుభావుడు చేర్చుకున్నాడు. నాకెవరు దిక్కులేని దానికి దిక్కు అయింది ఆయన మహానుభావుడు. అందరికీ మంచి రైతోటి మంచిగా చూసుకుంటుండు, మంచిగా చేస్తుండు. బాలచంద్ర మానవతావాదే కాదు, ఓ గొప్ప రచయిత. 25కు పైగా పుస్తకాలు రాశారు. రచనల్లో ఒకటైన కంపాస్ దిక్సూచి 3 భాషల్లో ప్రచురితమైంది. ఇది 30,000 ప్రభుత్వ పాఠశాలలకు చేరింది. నిస్వార్థ సేవపై ఒకే దృష్టితో బ్రహ్మచారి జీవితం ఎంచుకున్న ఆయన వ్యక్తిగత ఆస్తులు, జీవిత కృషి అభయ లక్ష్యానికి అంకితం చేశారు. విద్య, ఉపాధి, శిక్షణల పరంగా తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 40కి పైగా ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు, డిజిటల్ తరగతులు, ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 10,000 మంది విద్యార్థులకు సహాయం అందించారు. ఇవే కాకుండా మహిళలకు కుట్టు శిక్షణ, పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. 19వ వార్షికోత్సవ వేడుకల సభా వేదికపై ఆయన రాసిన ఆత్మకథ కాదు ఆత్మీయుల కథా పుస్తకం ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా విడుదల చేశారు. తన కుమారుడు బాల్యం నుంచి కూడా సేవాభావంతో పెరిగాడని, ఇది భగవంతుడు నిర్ణయమని బాలచంద్ర తల్లి రాజేశ్వరమ్మ అంటున్నారు. ఇంత సేవను చూసి ఈ పిల్లాడు ఇంకా పెరగాల, ఇంకా ఎక్కువ అభివృద్ధికి రావాలా. అందరి సహకారాలు వాడికి అందిస్తే ఆ పిల్లవాడికి ఇంకా బాగా చేస్తాడు. భగవంతుని దయ చల్లగుండల్లా. పిల్లలు ఏం చెప్తే అవన్నీ నేర్చుకొని ఫలాని అభయాలు ఇవన్నీ మేము నేర్చుకున్నామని అందరూ వాళ్ళు సంతోషపడి 10 మందికి చెప్తే ఇంకా అభివృద్ధికి వస్తే అప్పుడు ఆ తల్లిదండ్రులకి నిజమైన సంతోషం. అభయ ఫౌండేషన్ ధార్మిక సేవా సిద్ధాంత స్పష్టత, సమస్య పరిష్కార నైపుణ్యాల పెంపుదల, కంప్యూటర్, ఆంగ్ల పాఠాల నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేయిస్తూ యువతను పరిపూర్ణంగా తీర్చిదిద్దుతోంది. పోటీ పరీక్షల మార్గదర్శనం, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇప్పిస్తూ యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది.